పోలీస్ అంటే ప్రజల్లో ఇప్పటికీ కొద్దిగా భయాందోళన అయితే ఉంది. మామూలుగా చెప్పాలంటే ఒక బస్సులో వెళ్ళేటప్పుడు ఒక కాకి డ్రెస్ వేసుకొని ఒక పోలీస్ సీట్లో కూర్చుంటే ఆ పోలీస్ పక్కన ఖాళీ ఉన్నా కూర్చోవడానికి సామాన్యుడు భయపడే రోజులు ఉన్నాయి ఇప్పుడు. వీటన్నిటినీ కూడా అంటే పోలీసులు ప్రజల్లో మమేకం కావాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. పోలీసు వేరు మా ప్రజలు వేరని చూడకూడదు, అంతా కలిసిమెలిసి ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. మీరైతే ప్రతి సమావేశంలో చెప్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం లేదు. బస్సులు ఎక్కినాక కూడా కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కనీసం సీట్ లేకపోతే లేపి కూర్చుండే పరిస్థితి ఉన్నమాట. ఒక ఎస్ఐ కానీ ఎవరైనా కాకి డ్రెస్ చేసుకుని ఎవరైనా సరే ఎక్కి లే బాబు అంటే జులుం చేసి మరీ లేపి కూర్చుండే రోజులు. కానీ ఒకవేళ ఖాళీ ఉన్నా కూడా ఆ కాకి పక్కన సాధారణమైన వ్యక్తి కూర్చోలేని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు కూడా మీరు కొద్దిగా అధిగమిస్తే బాగుంటుంది అనేది. తప్పకుండా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం మార్పు అనేది ఒక రోజులో రాదు. మార్పుకి విత్తనాలు చల్లుతూ ఉంటాం, కొన్ని మొలకెత్తాయి, కొన్ని మొలకెత్తాం. ఇప్పటికైతే ఇంకా నేను భావించేది చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకి ఆడపిల్లలు రోడ్డు మీద వదిలేస్తే ఇంకా చనిపోయిన సందర్భాల్లో కొంతమంది ఎస్ఐలు కానిస్టేబుల్సే వాళ్ళు దహన సంస్కారాలు చేశారు, వాళ్ళ చేత్తో ఎత్తుకుని. సో అటువంటి సంఘటనలు మన జిల్లాలో జరిగింది. అదేవిధంగా ప్రజలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొన్న ఇటీవల జస్ట్ ఒక 3 నెలల క్రితం డోన్ దగ్గర వాళ్ళు దిక్కులేని పరిస్థితులు పడున్నప్పుడు ఎస్ఐ స్పందించి అద్దం కూడా పగలగొట్టి వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాగా కొంచెం మార్పు అనేది పోలీసింగ్లో ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళే ప్రయత్నం మొదలైంది, ఆల్రెడీ జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా చాలా వరకు వెళ్ళింది. ఇంకా మార్పు జరగాలని మేము భావిస్తున్నాం. సామాజిక స్పృహలో భాగంగా ఇటీవల మీరు ఎప్పుడు చేతిలో ఎవరు ఏ అధికారి తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చాలా హర్షించదగ్గది. అవయద్వానం, మొత్తం అవయవాలన్నీ కూడా మీరు లేకపోయినా మీ తర్వాత మీ అవయవాలు మరొకరికి ఉపయోగపడుతుంది. అవయవద్వానం చేసినట్టు అది మీ హక్కు, మీరు చేయొచ్చు మీ వరకు. మీరే కాకుండా మీ కుటుంబం అందరినీతో కూడా సంతకాలు పెట్టించారంట అవయవదానం కోసం. ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే అవయవదానం మనం బతికున్నా చనిపోయిన తర్వాత మనకి ఏమి ఉపయోగపడవు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడాలి. అదేవిధంగా దేశం అంతా కూడా అవయవదానం గురించి ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అవుతాడో మనిషి, ఆ టైంలో అవయవాలు ఇస్తే కనీసం 5-6 మంది బతికే అవకాశం ఉంటుంది, 5-6 కుటుంబాలు నిలబడే అవకాశం ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే ఇది చేయడం జరిగింది. మా ఇంట్లో అందరూ కూడా దాన్ని సైన్ చేశారు. ఎవరు చేస్తారు? మా అమ్మగారు చేశారు, మా మిస్సెస్ చేసింది, వీళ్ళంతా కూడా కలిసి సైన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏమి చెప్తే ఫోర్స్ అని కాదు, వాళ్ళు కూడా మంచి కార్యక్రమం తెలిసింది. అది కాకుండా అంతకుముందు మేము ఐ డొనేషన్, నేత్రదానం మీద ఒక కార్యక్రమం మొదలుపెట్టాం జిల్లా వ్యాప్తంగా. దాని మీద మీరు ఇటీవల ఒక పాట కూడా పాడారు, అంతా యూట్యూబ్లో అంతా హల్చల్ చేస్తుంది. అది ఆ పాట ఒకసారి వినిపించగలరు మరొకసారి? థ్రిల్లర్ అని చెప్పేసి ఒక పాప్ సాంగ్ నేను రాయడం జరిగింది, పాడడం జరిగింది. ఇప్పటికే ఆ సాంగ్ వేలాది మంది చూశారు. అది కొన్ని సినిమా థియేటర్లో కూడా సాంగ్ వేయడం జరిగింది. ఆ సాంగ్ వేసిన తర్వాత జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, పోలీసులు ఇద్దరు కలిసి చాలా చోట్ల మీటింగ్ పెట్టాం, కంబైన్డ్ మీటింగ్స్. ఇప్పటివరకు 1,75,000 మంది నేత్రదాన పత్రాల మీద సైన్ చేస్తారు. దాని తర్వాత సుమారుగా 100 మంది పైనే చనిపోయిన తర్వాత నేత్రాలు దానం చేశారు. ఎల్వి ప్రసాద్ ఇంకా వేరే సరోజిని దేవి వాళ్ళకి ఆ నేత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తే 2 కళ్ళు వస్తాయి. అటువంటి ఈ రెటినా, ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు, దీనివల్ల బాధపడుతున్న చాలామంది ఉన్నారు. ప్రజలందరికీ చైతన్యపరుస్తున్నాం. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ కళ్ళను దానం చేయమనే పాట రాయడం జరిగింది. దాంట్లో మీకోసం ఒక చరణం పాడతాను. మంచిని పెంచే, చెడ్డను త్రుంచే, చూపును పంచే చై, తీవ్రవాదుల దేశద్రోహుల కళ్ళను తెరిపించేందుకు నీ కంటిని దానం చేయి, చేయి 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 చేయి. సో అది ఒక చరణం అది. సో అలాగా ఈ సాంగ్ రాయడం జరిగింది, పాడడం జరిగింది. యువతలో స్ఫూర్తి నింపడం కోసం ప్రధానంగా. ఇప్పుడు కాలేజీలో, మా కర్నూలు జిల్లాలో ఏ కాలేజీ పోయినా సరే ఒక ఎస్పీ పరిచయం, పోలీస్ పరిచయం. పోలీసులు ఐ డొనేషన్ మీద మాకు అవేర్నెస్ కల్పించారు. అంతకుముందు రక్తదానం మీద చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేశాం. నేను రక్తదానం కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి కూడా మాకు చాలా కర్నూలు జిల్లా పోలీస్కి అవార్డులు వచ్చినాయి. ఇటీవల గవర్నర్ గారు, మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ బెస్ట్ సర్వీస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కర్నూలు ఎస్పీగా నాకు ఇచ్చారు.
సో ఇలాగా రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఇవన్నీ కూడా సమాజంలో మనకు బాధ్యత అని నేను భావిస్తాను. అవన్నింటిలో కూడా యువతని ప్రేరణ కలిగించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టాం. రూపొందించిన 2 పాటలు కూడా, ఈ ఐ డొనేషన్ మీద పాట, సేవ్ గర్ల్ చైల్డ్ ఆడపిల్ల పాట, 2 కూడా చాలా ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొచ్చాయి. భవిష్యత్తులో కూడా ప్రజలు, పోలీసులు వేరు కాదు, సమాజంలో అందరూ అంతర్భాగం. సమాజం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, పోలీసులు బాగుంటారనే ఉద్దేశంతో ప్రతి పోలీసు కూడా సమాజాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తు కూడా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. దిస్ ఈజ్ జాకే రవికృష్ణ, IPS, SP Kurnool. Watch my exclusive interview on iDream.